నోవహు పుట్టినప్పుడు నెమ్మది లేదు. అంటే అప్పటికే తండ్రి తరములు ఉన్నప్పటికే ప్రజలందరూ చెడిపోయారు, ప్రజలందరూ దుర్మార్గులు అయిపోయారు. ప్రజలందరూ కూడా మరి చాలా దారుణంగా వారు దేవుని మాటకు లోబడక, ఎవరిష్టానుసారంగా వారు దైవ భయము లేక వారి వారి జీవితాల్లో సుఖాలకు, సంతోషాలకు, తినడానికి, త్రాగడానికి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వారు పాపం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భాల్లో తండ్రి మరి నాకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఈ యొక్క నోవహు ద్వారా నా కుటుంబానికి లేదా నా కుమారుడికి నెమ్మది కలుగుతుందేమో అని ఒక మంచి పేరు పెట్టడం జరిగింది, నోవహు. ఆ పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది. అలాగే పేరుకు తగ్గట్టు నోవహు కూడా చక్కగా జీవించాడు, చక్కగా బ్రతికాడు. 500 సంవత్సరాల వయసులో 3 కుమారుల్ని కొన్నాడు. ఎంతమంది కుమారులు అండి? 3 కుమారులు. మీరు జాగ్రత్తగా ఉండాలి. 5వ అధ్యాయం 32 వచ్చి నేను చదువుతున్నాను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామోను, యాపేతును అనేటువంటి 3 కుమారుల్ని కన్నాడు. మరి కుమార్తెలు కనలేదు కానీ 3 కుమారుల్ని నోవహు కన్నాడు. అయితే 3 కుమారులు కన్న తర్వాత ఆయా పరిస్థితి ఎలాగొచ్చిందో ఒకసారి చూద్దాం. అప్పటికే దేవుడు కొంత సాక్ష్యం ఇస్తున్నాడు ప్రజలందరిని గురించి. అలాగనే భక్తుల గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అక్కడ నోవహు విషయంలో దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అది 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయాడు. ఏమండి, ఇప్పుడు చాలా జనసంఖ్య ఉంది, చాలా జనాభా ఉన్నారు. దేవుడు అందరి దృష్టి పెడుతున్నాడు. ఆ దృష్టిలో నోవహు ఒక్కడే దేవుని కృప యందు, ఏమండి, దేవుని కృపలో ఆయన ఉన్నాడు, కృప పొందాడు. అంటే దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు, అంటే భక్తిలో ఎదుగుతున్నాడు. అలాగే దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు, దైవ భయం కలిగి బ్రతుకుతున్నాడు నోవహు. తండ్రి పెట్టిన పేరుకు తగ్గట్టు నెమ్మదిగా జీవిస్తున్నాడు. అందరూ చెడిపోతున్నారు, అందరూ పాపం చేస్తున్నారు. నేను ఒక్కడనే మరి దేవుల్లో ఎదగాల, దేవుల్లో బ్రతకాలా అని ఆలోచించకుండా అతడు దేవునికి లోబడేవాడిగా కనబడుతున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ గైకొంటున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. అలాగే 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. అలాగే నోవహు దేవునితో కూడా నడిచినవాడు, నీతిపరుడు. ఆ తరంలో నోవహు ఒక్కడే కనబడుతున్న దేవుని దృష్టిలో నీతిపరుడు, నీతిమంతుడు. దేవుని కృప నోవహు మీద ఉంది. తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, ఒక మంచి కుటుంబముగా దేవునిలో ఎదుగుతున్నాడు, దేవునిలో ఫలిస్తున్నాడు. నీతిపరుడు, అలాగనే నిందారహితుడు. ఆ తరములో నిందారహితుడు. ఈయన ఇలాంటి వాడు, తన కుటుంబం ఇలాంటిది అని నిందలు వేసే పరిస్థితి లేదట. అంత చక్కగా నిందారహితుడుగాను, అలాగనే దేవునితో నడిచినవాడు. దేవునితో నడుస్తున్నాడు. పెద్ద ఫ్యామిలీ, 80 కుటుంబం. ఏమంటే మనకు ఒక బిడ్డ పుడితే, ఏమంటే ఒక ఫ్యామిలీకి లేదా 2 పిల్లలు పుడితే వారిని పెంచడం, అలాగే కష్టపడడం, అలాగే బ్రతకడం, అలాగే దేవునితో నడవడం చాలా కష్టం. ఏమండి, ఈరోజు ఎన్ని పనులు పుట్టుకొచ్చాయి. ఈ కోటి విద్యలు కూడా ఈ కూటు కొరకే, ఈ జాండ పట్టు కొరకే. ఏమండి, చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు ఎన్ని విద్యలు అభ్యసిస్తున్నారో తెలియదు, ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంత వ్యవసాయం చేస్తున్నారు, ఎంతమంది కూలికి వెళుతున్నారు.
ఏ ఒక్కరూ ఖాళీ లేదు, పని చేసుకుని భూమి మీద బ్రతుకుతున్నారు. అయితే బ్రతికిన ప్రతి ఒక్కరూ కూడా దేవునితో నడవడంలో విఫలమైపోతున్నారు. పని బిజీ అయిపోతుంది, డ్యూటీ బిజీ అయిపోతుంది, ఖాళీ లేని పరిస్థితి అయిపోతుంది. దేవుని మాట వినాలనేటువంటి ఆసక్తి లేదు, దేవునితో నడవాలనేటువంటి ఆతృత లేదు. ఏమండి, దేవునితో నడవడం ఏమండి చాలా కష్టమే, మన పని చేయడం చాలా కష్టమే. ఇక్కడ నోవాహును చూసినట్లయితే దేవునితో నడుస్తున్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. మంచి కుటుంబం కదండి. ఏమండి, మంచి కుటుంబంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మనకి ఎందుకు ఇచ్చిన భార్య, మనకి ఎందుకు ఇచ్చిన పిల్లలు, మనకెందుకు ఈ సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు? కృతజ్ఞత. కృతజ్ఞత. ఆయన మర్చిపోకూడదు. ఒక 10 రూపాయలు ఇస్తే మర్చిపోం, పాడైపోయిన పప్పు ఇస్తే మర్చిపోం, మిగిలిపోయిన కూర ఇస్తే మర్చిపోం, ఇరుగోళ్ళని పొరుగోళ్ళని మర్చిపోం, ఒక బండి ఎక్కిస్తే మర్చిపోం. కృతజ్ఞత. అలాంటి దేవుడు ఎన్ని చేశాడు మన కుటుంబంలో, ఎంత ప్రేమ దేవుడు ఇచ్చాడు. నీ భార్య ఎంతగా ప్రేమిస్తుంది నిన్ను, నీ భర్త ఎంతగా ప్రేమిస్తున్నాడు, నీ పిల్లలు చూసి ఎంతగా మురిసిపోతున్నావు. నా కూతురు, నా బిడ్డ, నా కొడుకు, నా బంగారం అంటున్నావే, ఈ ప్రేమ ఎవరు పెట్టారు? దేవుడు కాదా? ఎంత ప్రేమ అండి. పని చేసుకుని వచ్చిన వ్యక్తి పిల్లని చూడగానే, కొడుకుని చూడగానే ఎంత సంతోషం అండి. కష్టమంతా మర్చిపోతాడు. తల్లి కష్టమంతా మర్చిపోతుంది బిడ్డను చూడగానే. నా కూతురు, నా కొడుకని ఈ ప్రేమ ఎవరిచ్చారు? దేవుడు కాదా? దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదా? దేవుడు నీకు భర్తని ఇవ్వలేదా? భార్యని ఇవ్వలేదా? ఒక కుటుంబంగా బ్రతకలేదా? మరి దేవుని దగ్గర రావా? ఆ దేవుని మాటలు వినవా? ఆనాటి తరంలో ఏ ఒక్కరూ దేవుణ్ణి మర్చిపోయారు, తిరుగుబాటు చేస్తున్నారు, తినడానికి త్రాగడానికి. దేనికట? మత్తయి సువార్తలో మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదువుదాం ఒకసారి. నోవాహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉండును. మనుష్య కుమారుడు రాకడా. ఏమండి, ఆయన భూమి మీదకి వస్తామన్నాడు కదా. 2వ రాకడ యేసు ప్రభు వారు. మొదటి రాకడలో ఈ భూమి మీదకి వచ్చి ఎవరూ చెప్పలేని గొప్ప సంగతులు బోధించి మనందరూ రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టి మరలా తిరిగి వస్తాను. 2వ రాకడలో మీరందరూ కూడా ఓపికతో మీరు ఎదురు చూడాలి నా రాకడ కొరకు. మీరు బుద్ధిగా కనీకలు వెళ్ళి సిద్ధపడి ఉండాలి, నిర్లక్ష్యంగా బ్రతకూడదు. ఆయన వస్తాడు, వస్తామన్నవాడు వస్తాడు. ఆయన ఆ 2వ రాకడ చెప్తున్నాడు. మత్తయి సువార్తలో చెప్తున్న మాట ఏంటంటే, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళవలసిన దినం వరకు, వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు అంత మత్తులోకి వెళ్ళిపోయారు. ఏం మత్తట? తినడంలో మత్తు, తాగడంలో మత్తు, పెళ్లి చేసుకోవడంలో మత్తు, సుఖపడడంలో మత్తు, సంతోషించడంలో మత్తు. ఎంత మత్తులో కట? జల ప్రళయం వచ్చింది, కొట్టుకొని వెళ్ళిపోయినంత వరకు అర్థం కాలేదట వాళ్ళకి. నోవాహు చెప్పాడు, నోవాహు ఒక ఓడ కట్టాలి, నువ్వు నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఈ తరంలో కనబడుతున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నోవాహు ఈ తరములో ఇప్పటి వరకు ఇంతమందిలో నువ్వు ఒక్కడవే నీతిమంతుడుగా నాకు కనబడుతున్నావు. నువ్వేం చేయాలో తెలుసా? ఒక పెద్ద ఓడ కట్టాలి. దాని యొక్క కొలతలు చెప్పాడు. 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. మూరంటే అడుగున్నర. అలాగన మొత్తం 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు గల వాడ నువ్వు సిద్ధం చేయాలి. వాడ ఎక్కడ ఉంటుంది? వాడ ఎక్కడ ఉండాలా? నీ ఏటు సముద్రం ఒడ్డున వాడ ఉంటుంది. అక్కడ వాడలు తయారు చేసేవారు ఉంటారు. ఎందుకు? సముద్రంలోనికి వాడని ప్రవేశపెడతారు. అది సహజం. ఎక్కడికి వెళ్తాం మనము? వైజాగ్లో షిప్ యార్డా, పోర్టు, షిప్ యార్డు,
ఆ స్థలాలకు వెళ్తే ఎన్నో ఓడలు కనబడుతుంటాయి. అక్కడ తయారు చేసేవారు తయారు చేస్తుంటారు. అలాగే అదే అందులో ప్రయాణం చేసి చేపలు పట్టడానికి వెళ్తున్న వారు చేపలు పడుతుంటారు. అక్కడ కనబడి ఏంటి అర్థం ఉంది, కోమటిపల్లిలో ఏమండి ఒక దైవజనుడికి నువ్వు ఓడగట్టాలి, రక్షణను ఓడగట్టాలి అని దేవుడు చెబితే, కడితే ఒకవేళ అందరూ ఎలా అనుకుంటారు, వీడికి పిచ్చి పట్టింది, వీడికి మెంటలు వచ్చింది, వీడి తెక్కగాళ్ళలో ఉన్నాడు, ఎక్కడెందుకురా వాడా, నీకు బుర్ర ఉందా, నీకు బుద్ధి ఉందా, వాడు అక్కడ కట్టాలా, విశాఖపట్నంలో సముద్రం ఒడ్డును కట్టాలా, ఇక్కడ కడుతున్నావేంటి అని ఏలకులం చేస్తారు. ఆనాడున్న తరంలో నోవాహు దాన్ని కడుతున్నాడు. ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ప్రయాసపడి ఉంటాడు. దేవుడు చెప్పిన మాట నేను చేయలేను, నాకు సాధ్యం కాదు అనలేదు. తన భార్య కూడా ఎంత సహకరించి ఉంటుంది. తన భార్య తన భర్తకి సహకరిస్తేనే ఏ పని చేయగలడు. ఈ వాడంతా తయారు చేయాలంటే ఏమండి, భార్య ఉండి పెట్టాలా, భార్య అన్ని అందించాలా, భార్య సహకరించాలా, కుటుంబం సహకరించాలా, ఆ పని పూర్తవుతుంది. అలాగిన ఆ పని పూర్తి చేసినట్టు మనకు కనబడుతుంది. ఈ లోపు ఏం చేస్తున్నాడు, ప్రకటన కూడా చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు, మరో 7 దినాల్లో ఇతనికి పిల్లలు పుట్టింది ఎన్ని సంవత్సరాలకి, 500 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు. మరలా ఎన్ని సంవత్సరాలు జలప్రలయం వచ్చింది, 600 సంవత్సరాలు జలప్రలయం వచ్చింది. అది ఎక్కడ మనకు కనబడుతుంది అంటే, అక్కడ మనం చూడగలిగినట్లయితే 7వ అధ్యాయము 6వ వచనం, జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏళ్ళు వాడు, అంటే పిల్లలకి 100 సుమారుగా 100 సంవత్సరాలు ఈడిగలిగిన పిల్లలు ఉన్నారు. 100, 99 లేకపోతే 97 ఇలా 3 పిల్లలు కదా, వీళ్ళకి ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం గ్యాప్ లో పుట్టారు. అయితే 500 సంవత్సరాలప్పుడు 3 పిల్లలు పుట్టారు. 600 సంవత్సరాలప్పుడు జల ప్రవాహము వచ్చింది. ప్రకటన చేస్తున్నాడు, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ చెబుతున్నాడు, క్రియల ద్వారా చూపెడుతున్నాడు, మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ఎంత పని అనుకుంటున్నారు, యువతలా ఓడా తయారు చేస్తున్నాడు, యువతలా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, యువతలా దేవుని మాట చెబుతున్నాడు. ఇదిగో దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క తీర్పు వస్తుంది, 40 దినాలు జల ప్రవాహము జల ప్రళయం వస్తుంది, మీరందరూ మారండి, మీరందరూ రండి, దేవుని మాటలు వినండి, దేవునికి లోబడండి, మీకు రక్షణ అని ప్రకటన చేస్తుంటే ఏమండి వినడం లేదండి. ఎవరిష్టానుసారంగా వారు దేవుని మాటకు లోపడడం లేదు. చాలా దారుణంగా ఉన్నారు. 500 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల వరకు, అలాగే 7 దినాల్లో మరో 7 దినాల్లో వస్తుంది అన్న, దగ్గరలో ఉందన్న, వారం రోజులన్నా పట్టించుకోవడం లేదు. 7 దినాలు అయిపోయి ఇక స్టార్ట్ అయిపోయింది జలప్రలయం. ఎన్ని దినాలట, 40 పగళ్ళు 40 రాత్రులు. వచ్చే ముందు దేవుడు చెప్పాడు నోవాహుకి, ఇదిగో నీకు ఆహారం సిద్ధపరచుకోవాలి, అలాగే ప్రతి జాతి పక్షుల్లోనూ ప్రతి జంతువుల్లోనూ ఆడది మగది నువ్వు తీసుకొని రావాలి, వాటికి ఆహారం ఉండాలి, మీకు ఆహారం ఉండాలి. ఎన్ని దినాలట, 40 దినాలు. 40 దినాల తర్వాత 150 దినాల వరకు నీరు ఎండిపోలేదట, నీరు తగ్గలేదట. అదొక 5 దినాలు, ఇవొక 40 దినాలు. ఇప్పుడు ఎంత ఆహారం ఉండాలి ఎవరికి, వారి కుటుంబానికైనా. నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, నోవాహు 3 కోరండ్రులు, అలాగనే ఈ జంతువులకి ఈ పక్షులకి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ ఆహారం సిద్ధపరచడం ఎంత కష్టం అండి. వాటన్నిటిని తీసుకెళ్లి వాడిలో పెట్టడం ఎంత కష్టం అండి. వాడు తయారు చేయడం ఎంత కష్టం అండి. ఎంత నిజంగా భక్తిపరుడు కాదా, ఎంత కష్టపడ్డాడు దేవుని కొరకు. దేవుడు చెప్పిన మాట విన్నాడా, ఎంత కష్టమనే విన్నాడండి. అందుకే దేవుడు అన్నాడు, నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు, నిందారహితుడిగా కనబడుతున్నావు, నా కృప, నా దృష్టిలో కృప నొందిన వాడు నువ్వే కనుక నిన్ను మర్చిపోను, నిన్నే బ్రతికిస్తాను, నీ కుటుంబం ద్వారానే మరలా సంతానాన్ని ఉద్భవం చేస్తాను అని అన్నాడంటే నిజంగా ఎంత గొప్పవాడే ఉండాలి నోవాహు. అలాగన చేశాడు.
అవన్నీ చెప్పినట్టు చేశాడు. ఇక్కడ చెప్తున్న మాటలు 21 6 మరియు తినుటకును నానా విధములైన ఆహార పదార్థాలు కూర్చుకొని ఒక ఆహారం కాదు, నానా విధములు రకరకాల ఆహార పదార్థాలు. ఏంటి ఒకటి తింటే ఏంటి పశువులు అయితే ఒకటి తింటాయి, లేదా పక్షులు అయితే ఒకటి ఆహారం తింటాయి, మనుషులు మాత్రం నానా విధాల ఆహారాలు తింటారు. కనుక వాటన్నిటిని మీకును నానా విధముల ఆహార పదార్థాలు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకో, అవి నీకును వాటికి ఆహారమగును అని అంటే నోవహు అట్లు చేశాడు. అలాగే చేశాడు. అలాగే చేసి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. మొదట పడవను కట్టాడు, వాడను కట్టాడు. ఆ తర్వాత ఆహారాన్ని సిద్ధపరిచాడు, వారింటి లోపల పంపించాడు, సువార్త చేస్తున్నాడు. ఎంత కష్టం, ఎన్ని పనులు చేస్తున్నాడు. దేవునితో నడిచినవాడట. ఎన్ని పనులున్నా దేవుణ్ణి మర్చిపోలేదట. మనకి ఎన్నో పనులు ఉంటాయండి. ఎన్ని పనులు అంటే బోల్డ్. ఎవరికి పని లేదనుకుంటున్నారు? అందరికీ పనులు ఉన్నాయి. ఎన్ని పనులున్నా పనులు ముగించుకొని దేవుని పనిని, దేవుని మాట వినాలని, దేవునితో సహవాసాలని ఒక మంచి దృక్పథంతో నువ్వు నీ బ్రతుకు దినట్లో దేవునితో నడిచేవనుకో, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. మనం రక్షింపబడతాం, మనకు ఘనత వస్తుంది, మనకి మేలు జరుగుతుంది. అలాగున ఏమండి, ఈ యలమండుగురు ప్రవేశించారు. ఇక జలప్రలయం వచ్చేసింది. దేవుడు 10వ వచనంలో 11వ వచనంలో 7వ అధ్యాయము 7 దినములు అయిన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చేస్తాయి. నోవహు యొక్క వయసు 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీ ఆదరమందే దేవుడు ఇప్పేశాడు. మహా అగాధ జలముల ఓటలన్నీ కూడా ఇప్పేశాడట. ఎప్పుడు? 600 సంవత్సరంలో 2వ నెల 17వ దినాన్న ఇప్పేశాడు. ఆకాశపు తూములు కూడా ఇప్పేశాడు. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. 40 పగలు 40 రాత్రులు వర్షం. 1 గంట వర్షం పడితేనే చిరాకు అయిపోతాం. మనకెందుకు? మన తాతల కాలానికి వెళ్ళినట్లయితే, మన తండ్రుల కాలానికి వెళ్ళినట్లయితే ఒక 2 గంటలు 3 గంటలు అప్పుడైతే వర్షం ఎలాగైతే వర్షం పడేది. అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి ఇల్లు ఎలాంటివి? ఇప్పుడున్న డాబాలు కాదు, ఇప్పుడున్నటువంటి డబల్ అంతస్తులు కాదు. ఏమండి, పురుపాకలు వాళ్ళకి కారేస్తూ ఉండేవి. ఎక్కడ కారేస్తే అక్కడ గిన్నెలు పెట్టేవారు, మూతలు పెట్టేవారు, దోగులు పెట్టేవాళ్ళు. ఉన్నవే తక్కువ తెప్పలు పెట్టేవాళ్ళు. ఎంత కష్టం, ఎంత ఇబ్బంది. అక్కడ చూస్తే గచ్చు కాదు కదా, టైల్స్ కాదు కదా, ఉన్నది మట్టి. అది గుమ్ములైపోతాయి, బురదైపోతాయి, కూర్చునే స్థలం లేనిది. ఒక 2 గంటలు 1 గంట పడితేనే చిరాకు. అలాంటిది ఆ పరిస్థితుల్లో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం కురుస్తూనే ఉందట. తుఫాన్ వచ్చింది అనుకోండి, 1 రోజు తుఫాన్ అంటాడు, 2 రోజులు తుఫాన్ అంటాడు, 3 రోజులు తుఫాన్ అంటాడు. కానీ డైరెక్టర్ ఎప్పుడు పడదు. 1 గంట గ్యాప్ ఇస్తుంది, 1 గంట పడుతుంది, 1 గంట గ్యాప్ ఇస్తుంది, 1 గంట గ్యాప్. అప్పుడు మనకి ఎంత చిరాకు ఉంటుంది. బయటికి వెళ్ళి వస్తువులు చేసుకోవడానికి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది, కర్రలు లేని పరిస్థితి. ఇప్పుడైతే మనకి గ్యాసులు వచ్చాయి, ఒకప్పుడు కర్రలు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా వారు ఎంత బాధ అనిపిస్తారు, ఎంత ఇబ్బంది పడి ఉంటారు, ఎంత శిక్ష అనుభవించి ఉంటారు. ఎవరు? ప్రజలు. దేవుని మాట వినని వారు, దేవునికి లోబడిన వారు, దేవుని తృణీకరించిన వారు, దేవుని పక్కన పెట్టిన వారికి శిక్ష వచ్చిందా? వచ్చింది. భూమి మీదే అనుభవించాలా? అనుభవించాలి భూమి మీదే. పాపానికి తగిన జీతం, పాపానికి తగిన ప్రతిఫలము అనుభవించాలి. అనుకుంటాం ఎప్పుడో కదా, చచ్చిపోతే ఏముందిలే, అప్పుడు ఎవడు చూసేళ్ళే, ఏం జరుగుతుందిలే, అగ్ని ఆరదట, పురుగు సావదట, వీళ్ళు చెప్పిన మాటలు అన్నట్టు మనం మాట్లాడుతుంటాం. లేదు నాయన, లేదమ్మా. కొంచెం భూమి మీద కూడా కొన్ని సందర్భాల్లో మనకి శిక్ష ఉంటుంది. దేవుడు అంటున్నాడు బైబిల్లో, వెంటనే శీఘ్రంగా పాపాలకు తగిన శిక్ష రాకపోవడం చేత మనుషులు ఏం చేస్తున్నారు? భయం విడిచి ఎవడిష్టానుసారంగా కూడా తిరుగుతున్నాడు. ఎవడికి నచ్చినట్టు తాగుతున్నాడు, ఎవడు నచ్చినట్టు తింటున్నాడు, ఎవరికి నచ్చినట్టు సుఖపడుతున్నాడు, ఎవరికి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు భూమి మీద. దేవుడిని మర్చిపోయాడు. ఆ రోజు జరిగిందా? జరిగింది. మళ్ళా మనిషి కుమారుడు రాకడ జరుగుతుందా? జరుగుతుంది. జాగ్రత్త పడుతున్నావా? పోనీ ఆలోచన చేస్తున్నావా? పోనీ చెప్తే వింటావా? వినవు. ఎవరికి నష్టం? ఆ రోజు వినలేదు కదా, ఎవరికి నష్టం? నోవాకు వచ్చిన నష్టం, నోవా కుటుంబానికి వచ్చిన నష్టం కాదు. వారు చక్కగా ఉన్నారు. వాళ్ళు
ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా తింటున్నారు. ఇప్పుడు బాధపడేది ఎవరు? ఓడ బయట ఉన్నటువంటి వేలాది మంది, లక్షలాది మంది ప్రజలందరూ కూడా బాధ అనుభవిస్తున్నారు. తినడానికి తిండి లేదు, పనుకోవడానికి కొనుక్కు లేదు, చాలా ఇబ్బంది. 40 పగలు 40 రాత్రులు అంటే ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉందని, చాలా భయంకరంగా ఆ కష్టం ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. ఎందుకు వచ్చింది ఆ బాధ? ఎందుకు వచ్చింది కష్టం? దేవుడి మాట వినకూడదు. దేవుడు కోపం వచ్చి పనులు చేస్తున్న సందర్భాల్లో దేవుడు తట్టుకోలేడండి. మన పిల్లలు తప్పు చేస్తేనే కొడతాం కదా, మరి దేవుడు కొట్టడా? శిక్షించడా? కొడతాడు, శిక్షిస్తాడు, హెచ్చరిక జారీ చేస్తాడు, ముందే చెప్తాడు దేవుడు. మనమా వినము. ముందు చెప్పిన మనము, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ముందు హెచ్చరికలు జారీ చేస్తాడు. దేవుడు నాకు వచ్చి చెప్తాడా? దేవుడు నా ఇంటికి వస్తాడా? మా వీధిలోకి వస్తాడా? నాతో మాట్లాడతాడా? వద్దు నాయన, నీతో మాట్లాడడానికి టైం లేదు, నీ ఇంటికి రావడానికి టైం లేదు, నీ కనపడడానికి టైము లేదు. ఎక్కడ ఉన్నారు భూమి మీద చెప్పేవారు. వాళ్ళ మాట వింటే దేవుని మాట విన్నట్టే. వినలేదా? పక్కన పెట్టావా? మన పరిస్థితి అధోగతి. మన పరిస్థితి అధోగతి. మొత్తానికి ఏదైతే మొత్తం ఏమైందని సంగతి మనం అవన్నీ చదివినట్లయితే మనకు అర్థమవుతుందట. ఆ 20వ వచనంలో 15 మూరల ఎత్తును నీళ్లు ప్రచండముగా ప్రబలిన. 15 మూరలు. అప్పుడు ఆ మూరలు అంటే మనకు తెలియదు, కానీ ఇంచుమించుగా మరి అంత ఎత్తు పర్వతాలు మొత్తం మునిగిపోయి, మరి ఆ పశువులేమి, ఆకాశ పక్షులేమి, మృగములేమి, పురుగులేమి, భూమి మీద సంచరించే ప్రతి శరీరులేమి, సమస్త నరులేమి ఒక్కడ బతకలేదు. ఎక్కడ బతుకుతారు? మధ్యకాలంలో విజయవాడలో ఎక్కడో వస్తే కొంతమంది ఇల్లు ఎక్కడ కడుతున్నారు అంటే, ఎక్కడో ఒడ్డున ఒక చెరువు దగ్గర లేదా ఒక సముద్రం దగ్గర లేదంటే కడితే వాళ్ళు 2-3 అంతస్తులు వెళ్ళిపోతారట. అదంతా వచ్చేటప్పుడు వాళ్ళు ఆ 3 అంతస్తులు వెళ్ళిపోతారట. ఆ 3 అంతస్తులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. అప్పుడు అందరూ భోజనాలు తెచ్చి వాళ్ళకి భోజనాలు పెడతారు. భోజనాలు పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు. అదే బాగుంది అనుకుంటారు. అంటే అలాంటిది కాదు అప్పుడు వచ్చింది. మొత్తం టోటల్గా 3 అంతస్తుకి వెళ్దాం, 10 అంతస్తుకి వెళ్దాం, చెట్టు ఎక్కిపోదాం, బిల్డింగ్లు ఎక్కిపోదాం, దాక్కుందాం, మరేటి లేదు. అందరూ అక్కడంతా రాయబడింది, ఏ ఒక్కటి లేదట. ఊపిరి గల జీవాత్మ సంబంధమైన ప్రతివి చనిపోయాయి. నరులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేలమల జీవరాశులు మొత్తం తుడిచేశాడు. ఇల్లు ఎలాగైతే ఊడ్చేస్తామో మొత్తం ఊడ్చేశాడు. మొత్తం 24వ వచనంలో 150 దినాల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలిను. 150 దినాలు. ఏమండి ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎంత కేకలేసి ఉంటారు, ఎంత గోల పెట్టి ఉంటారు. శరీరాలు కుళ్ళిపోయి ఉంటాయా నీటిలోనా? అవునండి. చచ్చిపోయిన శవాలని నూతులండి పడైతే చూడండి, ఒక 2-3 రోజులు ఊగిపోతాయి, బయటకు వచ్చేస్తాయి. కొంపే కొంపు, కొంపే కొంపు, ఒకరి కొంపు. ఎంత దారుణంగా వారి యొక్క చివరి దినాలు వారు గడిపారో మనకు కనబడుతుంది. నేను ముగిస్తున్నాను. 8వ అధ్యాయానికి వద్దాం ఒకసారి. 3వ వచనం. అప్పుడు నీళ్లు భూమి మీద క్రమంగా తీసిపోతుండెను. 150 దినాల తర్వాత నీళ్లు తగ్గి 150 అంటే ఇంచుమించు 5 నెలలు. 5 నెలలు అండి. 5 నెలల తర్వాత నీరేమైందట? తగ్గుతూ వచ్చేట. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడ్డప్పుడు నోవహు వాళ్ళలో ఒక చిన్న కిటికీ పెట్టాడు, మొత్తం చూస్తున్నాడు. అప్పుడు ఏం కనబడుతుందట? ఏం కనబడుతుంది? కొంచెం శిఖరాలు కనబడుతున్నాయి, కొండల శిఖరాలు కనబడుతున్నాయి. 10వ నెల మొదటి దినం. వచ్చిందెప్పుడు జలప్రాయము 600 సంవత్సరంలో 2వ నెల 17వ తారీఖున. ఇవొక మొత్తం టోటల్ వేస్తే మనకి అవన్నీ లెక్కలు వేస్తే మనకు అర్థమవుతుంది. మొత్తానికి 10వ నెలల వరకు తగ్గుచూ వచ్చింది, శిఖరాలు కనబడ్డాయి. 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఆ ఓడ కిటికీ తీసేటప్పుడు ఒక కాకిని బయటికి పంపించాడట. ఆ కాకి బయటికి వెళ్ళి ఆ వార్త లేదా చెట్లు ఉన్నాయా, లేకపోతే కొమ్మలు కనబడుతున్నాయా, లేదా సమాచారం కోసం పంపిస్తే కాకి వెళ్ళింది ఆ పీనుగులు లేదా శవాల్ని ఏమండి చూసుకుంటూ తినుకుంటూ ఉండిపోయింది అనుకుందాం. అది మాత్రం మరలా అక్కడికి రాలేదు. వెంటనే మరలా నీళ్లు నేల మీద తగ్గినవో లేదో చూచుటకు అతను తన ఎదురు నల్ల పావురాన్ని ఒకటి పంపించడు. నీళ్లు భూమి అంతటి మీద ఉండ అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక వాడలో అతని ఎదురు మళ్ళీ తిరిగి వచ్చింది. దానికి నివాసస్థలము లేదు. మరలా పావురము, నల్ల పావురము వచ్చేసింది.
అప్పుడు అది చేయి చెప్పి దాన్ని పట్టుకొని ఓడలో తీసుకొని పోయాను. మరి 7 దినములు తాలి మరలా ఆ నల్లపౌరని ఓడలను బయలుకి పంపించాడు. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండి కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయిన నోవాహుకు అప్పుడు తెలిసింది. ఇవన్నీ మనం చూడగలిగినట్లయితే ఆ కిందకు వచ్చినట్లయితే మరలా 7 దినాల తర్వాత పౌరాన్ని వెలుపలికి పంపించినట. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మొదటిసారి పంపించినప్పుడు ఒలివాకు తీసుకొచ్చింది. మరలా 7 దినాల తర్వాత పంపించాడు. మొత్తం 3 ఏళ్ళు 21 రోజులు ముందు కాగిరి పంపించాడు. తర్వాత మరలా పౌరాన్ని పంపించాడు. తర్వాత మళ్ళా ఆవురాన్ని మరలా పంపించాడు. ఇలా అవన్నీ చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అది మరలా తిరిగి రాలేదు. 13 వచ్చిన మరియు 601వ సంవత్సరం మొదలుకొని తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండెను. ఇప్పుడండి మరలా 2వ నెల అక్కడ 600 సంవత్సరంలో 2వ నెల 17వ తారీఖు ఇక్కడ 27వ దినం. అంటే మన సంవత్సరానికి 365 రోజులు, ఇంకా 10 రోజులు ఎగస్ట్రా 375 రోజులు. ఈ క్రమం అంటే జలప్రలయం రావడం, అందులోనికి వాళ్ళు ప్రవేశించడం, వాళ్ళు ఇబ్బంది పడడం, మరలా నీళ్లు తగ్గడం, ఇదంతా సుమారుగా 375 రోజులు ఈ కాలము జరిగినట్టు మనకు ఆ వాక్యాలు బట్టి మనం అర్థం చేసుకుంటే మనకు కనబడుతుంది. ఇంతగా వాళ్ళు అందులో నివసించారు. ఎవరు? నోవాహు. అప్పుడు వాళ్ళు బయటికి వచ్చారు. దేవుడు వారి ద్వారా సంతానాన్ని ఉద్భవం చేసి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించాడు. మిగతా కుటుంబాలన్నిటి కూడా సర్వనాశనము చేశాడు. వారిని బట్టి ఈ సృష్టి అంతటిని సమస్తాన్ని కూడా శిక్షించాడు. సమస్త జీవరాశుల్ని శిక్షించాడు, చంపేశాడు మనిషి చేసిన పాపాన్ని బట్టి. కనుక యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం మనందరిని రక్షించడానికి, మనందరికీ పాప క్షమాపణ కలుగు చేయడానికి ఆయన కల్వరి శిలువలో ఆ ఘోరాతి ఘోరమైన మరణాన్ని ఆయన పొంది మనందరికి విడుదల కలుగు చేశాడు, మనందరికి రక్షణ కలుగు చేశాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. కనుక ఆయన రక్తంలో కడగబడదాం, ఆయన దగ్గర కొద్దాం. మన నోటి మాట ద్వారా మన పాపాలు ఒప్పుకుంటే మనకి రక్షణ. నోవా కుటుంబం వారు రక్షించబడడానికి ఎంతో కష్టపడ్డారు. మనం ఏం కష్టపడక్కర్లే. ఒక్క మాట ద్వారా ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మనకి రక్షణ, మనకి విమోచన. మనం మరణిస్తే మనము నిత్య జీవానికి చేరుతాం. అంత గొప్ప భాగ్యం రావడానికి యేసు ప్రభు వారు మధ్యవర్తిగా మన మధ్య ఆయన మనం పొందవలసిన బాధలు, మనం పొందవలసిన మరణం, మనం పొందవలసిన శిక్ష ఆయన భుజాల మీద వేసుకొని మనకి సుఖాన్ని ఇచ్చాడు, మనకి అవకాశం ఇచ్చాడు, మనకు స్వాచ్ఛనిచ్చాడు. ఆయన ప్రేమను ఎరిగి ఏమండి చక్కగా మన జీవితాల్లో ఆయన దగ్గరికి వెళ్దాం, మన పశ్చాత్తాపం చెందుదాం, మన పాపాలు ఒప్పుకుందాం. తద్వారా దేవుని రాజ్యానికి వారసులు అవుదామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో